Welcome to Genuine Homeopathy. ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్ స్టడీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎఫారిజం నెంబర్ 1ని క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎఫారిజం కనుక చూస్తే ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈజ్ టు రెస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. ఒక సింగిల్ సెంటెన్స్ అన్నమాట, కానీ ఇట్ క్యారీస్ ది హోల్ మీనింగ్ ఆఫ్ ది ఆర్గనాన్ మొత్తాన్ని ఈ సింగిల్ ఎఫారిజం బేసిస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, అంత డెప్త్ ఉండేది అనమాట. సో ఇక్కడ కనుక మనం మెయిన్గా చూస్తే ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈజ్ టు రెస్టోర్ ది సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అంటున్నారు హ్యాన్మన్. సో ది ఫిజిషియన్, ఇక్కడ ఫిజిషియన్ అంటే ఏంటి అంటే ఆ డాక్టర్ హూ ట్రీట్స్ ది పేషెంట్ విత్ మెడిసిన్స్ అని, అంటే మందులతో చికిత్స చేసేవాళ్ళని ఫిజిషియన్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా సర్జరీ చేసేవాళ్ళని సర్జన్ అని చెప్పేసి అంటాం, అంటే ఈ శస్త్రచికిత్స అని చెప్పేసి అంటాం. అంటే ఇతరత్ర మెకానికల్ వీటితో ఎప్పుడైతే మనం చికిత్సను అందిస్తామో దాన్ని సర్జరీ అంటాం, మెడిసిన్తో చేసేదాన్ని మెడిసిన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మెడిసిన్స్తో ట్రీట్ చేసే వాళ్ళని ఫిజిషియన్ అని చెప్పేసి అంటారు. సో ఫిజిషియన్ అనే దానికి మెయిన్గా మీనింగ్ అది. దీని యొక్క అర్థం ఏంటి అనేది మనం చివరిలో ఇంకా వివరంగా చెప్పుకుందాం. ది ఫిజిషియన్ అంటే ఎవరైతే ఎలా ఉంటారో ఆ పర్టికులర్ ఫిజిషియన్ గురించి హ్యాన్మన్ చెప్తున్నాడు. ది అనేది డెఫినెట్ ఆర్టికల్ కింద ప్లేస్ చేయడం జరిగిందనమాట. హై అండ్ ఓన్లీ మిషన్, ఇక్కడ ఫిజిషియన్ యొక్క అత్యంత ముఖ్యమైన ఏంటి అంటే హై అండ్ ఓన్లీ మిషన్ అంటే ఏంటంటే కర్తవ్యం అని మన తెలుగులో. అదే దాని మీనింగ్ కనుక చూస్తే టాస్క్ టేకెన్ అప్ బై మెన్ విత్ గ్రేట్ ఎంతూజియాజం అండ్ కమిట్మెంట్. మిషన్ అని చెప్పేసి ఎక్కడన్నా సరే మనం దాని మీనింగ్ ఏంటి అంటే గొప్ప తపనతో మరియు నిబద్ధతతో ఒక పనిని టేకప్ చేయడాన్ని మిషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇక్కడ ఈ ఎంతూజియాజం అని చెప్పేసి అనడం వెనకాల ఏంటంటే ఇంట్రెస్ట్ విత్ ఇంటెన్సిటీ అండ్ ఈగర్నెస్. అంటే ఎంతూజియాజం అంటే ఏంటి అంటే అక్కడ తపన, అంటే మనం చాలా పనులు చేస్తుంటాం దైనందిన జీవితంలో, క్యాజువల్గా చేసేస్తూ ఉంటాం. సో ఒక జాబే కావచ్చు, టీచింగ్ ప్రొఫెషనే కావచ్చు, లేదంటే సర్వీస్ ఫీల్డ్లో ఉండొచ్చు. వీటన్నిటిని క్యాజువల్గా చేయడం వేరు, ఒక తపనతో చేయడం వేరు. అంటే అక్కడ మనం చేసే పనిలో సిన్సియర్గా ఉండడము, అక్కడ మంచి జరగాలి, దాని ప్రయోజనం నెరవేరాలి అని చెప్పేసి ఉండే ఆలోచన తపన అన్నమాట. సో ఇక్కడ ఆ ఎంతూజియాజం అంటే ఆ తపన, ఇంట్రెస్ట్ విత్ ఇంటెన్సిటీ, ఆ తీవ్రత ఉండాలన్నమాట. ఏదో ఆసక్తితో చేసాము అనేది కాదు, అక్కడ ఆ ఇంట్రెస్ట్ మనకి ఇష్టంతో చేయాలి, అట్ ది సేమ్ టైం దానిలో ఆ తీవ్రత ఉండాలన్నమాట. ఈగర్నెస్ అండ్ కమిట్మెంట్ అంటే నిబద్ధత అని చెప్పుకోవడం జరిగింది. ది ట్రైట్ ఆఫ్ సిన్సియర్ అండ్ స్టెడ్ఫాస్ట్ ఫిక్సిటీ ఆఫ్ పర్పస్ అని చెప్పి. సో కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక గుణం. ఎలాంటి గుణం అంటే సిన్సియర్గా, ఎంతో నిజాయితీగా, అండ్ స్టెడ్ఫాస్ట్, అసలు మన మనసు ఎంతో స్థిరంగా దాని పట్ల దృష్టి కేంద్రీకరించాలి. విత్ ఫిక్సిటీ ఆఫ్ పర్పస్, ఒక ప్రయోజనం ఏదైతే అనుకున్నామో ఆ ప్రయోజనం దిశగా మనం ఎటువంటి చెక్కు చెదరని దృష్టితో, ఏకాగ్రతతో దాని పట్ల మనం పనిచేయడాన్ని నిబద్ధత అని చెప్పేసి అంటాం. సో ఫిజిషియన్ అంటే ఎవరు అంటే ఈ మిషన్ హూ టేక్స్ అమ్ హై అండ్ ఓన్లీ మిషన్. ఫిజిషియన్ యొక్క అత్యున్నత లక్ష్యం ఏంటి అంటే, మరియు ఏకైక లక్ష్యం అతని యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఈజ్ టు రెస్టోర్ ది సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. ఇక్కడ మనకి హెల్త్ అనేది ఒక పదం వస్తుంది, సిక్ అనేది ఇంకో పదం వస్తుంది, రిస్టోర్ అనేది ఒక పదం వస్తుంది, అండ్ క్యూర్ అనేది ఇంకోటి వస్తుంది. సో టు స్టార్ట్ విత్ హెల్త్ అంటే ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడ హెల్త్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం హ్యాన్మన్ చెప్తున్నారనమాట. అంటే 98.4 degrees టెంపరేచర్ ఉండడం ఆరోగ్యం, లేదంటే 0 to 1 మధ్య సీరం బిలిరూబిన్ ఉండడం ఆరోగ్యం, లేదంటే 70 to 110 మధ్య ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉండడం ఆరోగ్యం. ఇది కాదు. సో ప్రతి వ్యక్తికి కూడా తనదైన ఆరోగ్యం ఉంటుంది. దాన్నే
ఇండివిజువలిస్టిక్ హెల్త్ అని చెప్పేసి అంటాం. అంటే ఒకరు రోజుకి 1/2 లీటర్ నీళ్ళు తాగుతూ ఆరోగ్యంగా ఉంటారు, ఇంకొకళ్ళు 4 లీటర్లు తాగుతూ ఆరోగ్యంగా ఉంటారు. సో ఇక్కడ ఫిక్స్ చేయకూడదనమాట. అంటే అందరికీ సామూహికంగా ఇంత అని చెప్పేసి యావరేజ్ని కట్టి రోజుకి 1.5 లీటర్ నుంచి 2 లీటర్లు తాగడం ఆరోగ్యం అని చెప్పేసి ఫిక్స్ చేయడం ఇది కరెక్ట్ కాదనమాట. సో ఆరోగ్యం అనేది ఇండివిజువలిస్టిక్, ఎవరికి వాళ్ళకి. ఒకళ్ళు కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు, ఒకరు తక్కువ ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. సో ఇది ప్రతి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనం వ్యాధి అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఆరోగ్యకర స్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అలానే నెక్స్ట్ సిక్, ఇక్కడ హ్యాన్మన్ ఇక్కడ ది సిక్ అనే పదం వాడడం జరిగింది. సిక్ అని చెప్పేసి అనలేదు, టు రెస్టోర్ సిక్ టు హెల్త్ అని చెప్పేసి అనలేదు. సిక్ అనే మాట ఏంటంటే అది మనం జనరలైజ్గా కూడా వాడుకోవచ్చు, సిక్ హ్యూమానిటీ అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. కానీ ది సిక్ అంటున్నాడు అంటే పర్టికులర్గా ఒక డెఫినెట్ పర్సన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ది సిక్ ఇండివిజువల్ అని చెప్పేసి, అంటే ఒక అనారోగ్యవంతమైన ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇండివిజువలైజేషన్ ఆఫ్ డిసీజ్ గురించి చెప్పడం స్టార్ట్ అయిందనమాట. అంటే డిసీజ్ కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ హ్యాన్మన్ చెప్పేది. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం చూసుకుంటే 99 degrees ఉంది, అక్కడ ఫీవర్ వచ్చేసింది అని చెప్పడం కానీ, లేదంటే 1.2నో 1.5 సీరం బిలిరుబిన్ ఉంది, అక్కడ జాండీస్ ఉందని డిసైడ్ చేయడం కానీ. సో ఇక్కడ ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అన్నమాట. సో ఆ వ్యక్తికి పూర్వం ఆరోగ్యం ఏంటి అనేది తెలిస్తే ఇప్పుడు అనారోగ్యం ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తికి నార్మల్ కండిషన్స్లో మనకంటే టెంపరేచర్ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు వాళ్ళకి 99.2 degrees టెంపరేచర్ ఉంది. సో వాళ్ళకి అది నార్మల్ కింద కౌంట్ చేయాలి మనం. సో అలా కాకుండా ఒకళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డైరెక్ట్గా 130 ఉంది. సో వాళ్ళకి సంబంధించి నార్మల్సీ అది తీసుకోవాలి. సో అక్కడ ఆ నార్మల్సీ అంటే డిసీజ్లో కూడా అక్కడ ఆరోగ్యకరమైన స్థితి నుంచి వైదొలగడాన్ని డిసీజ్ కింద చెప్పుకుంటాం. కాబట్టి మనం డిసీజ్ అంటే ఏంటో తెలియాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యకరమైన స్థితి ఏంటి అనేది తెలుసుకుని ఉండాలి. సో అది ఇండివిజువలైజేషన్కి సంబంధించిన విషయం. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది రీస్టోర్ అంటున్నారు. రీస్టోర్ ఇక్కడ ఒక పదం అక్కడ హ్యాన్మన్ వాడింది, రీస్టోర్ అంటున్నారు. అంటే ఆ రీస్టోర్ అనే పదంలోనే స్టోర్ అనేది ఉంది. యాజ్ వి సెడ్ బిఫోర్, ఇక్కడ స్టోర్డ్ హెల్త్ అనేది మనం చూసుకుంటే దాని నుంచి వైదొలిగిన స్థితి డిసీజ్ అవుతుందన్నమాట. ఇందాకని చెప్పుకున్నట్లు హెల్దీ కండిషన్ ఆ ఇండివిజువల్కి సంబంధించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు దాని నుంచి వైదొలిగిన స్థితి అక్కడ డిసీజ్ కింద మనం చెప్తాం అన్నమాట. సో ఆ డిసీజ్డ్ కండిషన్ నుంచి వెనక్కి తీసుకురావడం అక్కడ రిస్టోరేషన్ అవుతుంది. ఉదాహరణకి ఒక జాండీస్ ఉన్న పేషెంట్ ఉన్నారు, అంత మునుపు ఇప్పుడు టెస్ట్ చేయించినప్పుడు అక్కడ సీరం బిలిరుబిన్ ఒక 3 points ఉంది. సో ఆటోమేటిక్గా ఇతర సిస్టమ్స్ ప్రకారం ఏంటంటే 3 నుంచి ఆ 1 బిలోకి కనుక ఎప్పుడైతే తీసుకొస్తామో ఆబ్వియస్గా అక్కడ డిసీజ్ క్యూర్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ హోమియోపతిలో మనం అలా చెప్పాం. ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ జాండీస్ అనే డిసీజ్ రావడానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆకలి ఎలా ఉంది, వాళ్ళ ఓపిక ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ రిస్టోరేషన్ అంటేనే యథాపూర్వారోగ్య స్థితి అని చెప్పేసి, అంటే ఇంతకు ముందు ఎటువంటి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారో అటువంటి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకుని వెళ్ళడం ఇక్కడ రిస్టోరేషన్ అని చెప్పేసి. అంటే ఒకప్పుడు ఈ జాండీస్ రాకముందు వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారైతే అంత ఆకలితో, ఎంత ఓపిక్గా ఉన్నారో అంత ఓపిక్కి, అండ్ ఇతరత్ర ఫంక్షన్స్ కూడా అన్నీ కంప్లీట్గా, అంటే అక్కడ ఆ జాండీస్ మూలంగా దురదలు రావచ్చు, లేదంటే స్కిన్ డిస్కలరేషన్ రావచ్చు, మ్యూకస్ మెంబ్రేన్ కలరేషన్ రావచ్చు, yellowish కలరేషన్. సో అవన్నీ కూడా కంప్లీట్గా వెనక్కి తీసుకొచ్చి పూర్తి స్థాయి వాళ్ళంత మునుపు ఎలాగైతే ఉన్నారో ఆ స్థితికి తీసుకురావడానికి మనం రిస్టోరేషన్ అని చెప్తాం. లేదంటే ఒక ఫీవర్ కండిషన్ ఉంది, ఫీవర్ కండిషన్లో మామూలుగా 98.6 degrees టెంపరేచర్ నార్మల్ చెప్తాం యావరేజ్ని. సో ఇప్పుడు టెంపరేచర్ 100 degreesకో 101కో వెళ్ళింది, ఇక్కడ ఒకసారి ఆ టెంపరేచర్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి 98.6 degreesకి లేదంటే అంతకన్నా కొద్దిగా తక్కువకి తీసుకొచ్చేస్తే అక్కడ క్యూర్ అని చెప్తాయి ఇతర సిస్టమ్స్. కానీ హోమియోపతిలో మనం కేవలం టెంపరేచర్ని నార్మల్కి తీసుకురావడం, అంటే అబ్నార్మల్గా ఉన్న టెంపరేచర్ని నార్మల్కి తీసుకురావడం మాత్రమే క్యూర్ అనేసి మనం చెప్పమన్నమాట. అంటే ఆ పేషెంట్కి ఆ జ్వరంతో పాటు ఆ టెంపరేచర్ పెరగడంతో పాటు ఆకలి తగ్గింది, అలానే నీరసం అనేది వచ్చింది,
ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా నార్మల్కి రావాలన్నమాట. సో జ్వరం ఆ టెంపరేచర్ తగ్గిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా మునుపు ఎంత ఆకలి అయితే ఉండేదో అంత ఆకలికే వచ్చేసేయాలి. అంత మునుపు ఎంత ఓపికగా తిరిగేవారో అంత ఓపికగా వచ్చేసేయాలి. అంతేగాని జ్వరం అయితే తగ్గిపోయింది కానీ కొద్దిగా వీక్గా ఉంటున్నాను, మునుపుటి స్థాయిలో ఓపికగా పని చేసుకోలేకపోతున్నాను, లేదంటే ఇందు మునుపు తిన్నంత ఇష్టంగా ఫుడ్ తీసుకోలేకపోతున్నాను, అంతకుముందు తీసుకున్నంత క్వాంటిటీ తీసుకోలేకపోతున్నాను, ఇలా చెప్పకూడదన్నమాట. లేదంటే జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ కొద్దిగా జలుబు ఉండిపోయింది. సో ఈ జ్వరం తగ్గిపోయింది అంటే వాళ్ళ ఉద్దేశంలో టెంపరేచర్ నార్మల్కి రావడం క్యూర్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ హోమియోపతిలో మనం చెప్పేది ఏంటంటే యథాపూర్వారోగ్య స్థితి. ఈ వ్యాధి రాకముందు ఎటువంటి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారో అటువంటి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకుని వెళ్ళడాన్ని మనం ఇక్కడ రిస్టోరేషన్ అని చెప్తాం. సో ప్రతి కండిషన్లోనూ మనం చూసుకోవాల్సింది మెయిన్గా ఇదన్నమాట. ఈవెన్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ టు క్రానిక్ డిసీజెస్, అంటే దీర్ఘవ్యాధులు ఉంటాయి, డయాబెటీస్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 180కో 200కో వెళ్ళింది. ఒకసారి మనం ఇతరతర హార్మోన్స్, ఇన్సులిన్ కానీ ఇట్లాంటివి వాడేసి మనం దాన్ని 70 to 110 మధ్యకి తీసుకొచ్చాం, అది క్యూర్ అని చెప్పేస్తారు. కానీ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమో నార్మల్కి వచ్చేస్తాయి, కానీ పేషెంట్కి దానికి సంబంధించి అప్పుడప్పుడు హైపోగ్లైసీమియా అని చెప్పేసి అంటారు. అంటే గ్లూకోజ్ తగ్గిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి, గ్లూకోజ్ తగ్గిపోయింది, నీరసంగా ఉంది అని చెప్పేసి, గ్లూకోజ్ తగ్గిపోయింది, తలనొప్పి వచ్చింది అని చెప్పేసి. సో ఈ హైపోగ్లైసిమిక్ కండిషన్లో బాగా చెమటలు పడుతున్నాయని, కళ్ళు తిరుగుతున్నాయని ఇవన్నీ చెప్తుంటారు. ఇవి కాకుండా ఈ షుగర్ ఏమో నార్మల్ చూపిస్తుంటుంది, కానీ అరికాళ్ళు మంటలు మాత్రం నాకు ఇంకా అలానే ఉన్నాయని చెప్తుంటారు పేషెంట్స్. దానికి మళ్ళీ వేరే మందు. సో ఇట్లా ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా నార్మల్కి రావడం అంటే ఏంటంటే కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసండి 70 to 110 మధ్య తీసుకురావడం అనేది కాదు. హోమియోపతి ప్రకారం ఏంటంటే కంప్లీట్గా అంత మునుపు ఎటువంటి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారో అటువంటి ఆరోగ్యకరమైన స్థితి. అంటే ఈ అరికాళ్ళు మంటలు పూర్తిగా తగ్గిపోవాలి, అలానే గజ్జల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా తగ్గిపోవాలి, అలానే ఆకలికి నిలబడగలిగి ఉండాలి, ఎంతసేపు లేట్ అయినా సరే తట్టుకుని ఉండడం అనేది రావాలి. అంటే మామూలుగా కొద్ది స్థాయి నీరసం రావడం కొంతవరకు పర్లేదు, కానీ కళ్ళు తిరిగిపోవడం, తలనొప్పి రావడం, గ్యాస్ ఫామ్ అవుతూ ఉండడం, ఇట్లా లేదంటే కడుపులో తిప్పేస్తున్నట్లుగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వికారంగా అనిపించడం, ఇవన్నీ కూడా ఆరోగ్యంలో భాగం కాదు. ఒకప్పుడు వీళ్ళు అలా లేరు. సో వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావడం అనేది క్యూర్ అనమాట, రిస్టోరేషన్ అని చెప్పేసి అంటాం. అలానే హైపర్ టెన్షన్, సో బీపీ 120/80 ఉండాలి అని చెప్తాం. సో సపోజ్ అది 160/100కో వచ్చింది, సో మళ్ళీ ఏదో ఒక ట్యాబ్లెట్ వాడేసి యాంటీ హైపర్టెన్సివ్స్ 120/80కి తీసుకొచ్చేసేయడం, అంటే ఆ మిషన్ చూపించేదానికి 120/80 అనే నార్మల్ కండిషన్ తీసుకురావడంతో ఆరోగ్యం అయిపోదు. అది అక్కడితో క్యూర్ అనేది అంతటితో అయిపోవట్లేదు. ఆ పేషెంట్కి తల తిరగడం అనే కంప్లైంట్ ఇంకా నాకు పూర్తిగా తగ్గలేదని చెప్తుంటారు, లేదంటే తల దిమ్ముగా ఉంది అని చెప్తుంటారు, లేదంటే తెలియకుండా ఎందుకో ఇంకా ఆ కోపము ఇవి కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన లక్షణాలు ఎప్పుడైతే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పేసి అంటాం, అంటే ఆ వ్యాధి లక్షణ సముదాయం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనం ఆరోగ్యంగా మార్చినప్పుడు మాత్రమే అక్కడ రిస్టోరేషన్ జరిగినట్లు, యథాపూర్వారోగ్య స్థితికి చేర్చినట్లు. అలా కాకుండా ఇవి మాత్రం మిగిలిపోయాయి, టెస్ట్ చేయిస్తే మాత్రం అంటే మిషన్ పెట్టి చెక్ చేసుకుంటే 120/80 వచ్చేసింది కాబట్టి హైపర్ టెన్షన్ క్యూర్ అయిపోయింది అనేది కరెక్ట్ కాదనమాట. సో ప్రతి ఒక్కటి అది తరుణ వ్యాధులే కావచ్చు, దీర్ఘ వ్యాధులే కావచ్చు, అంటే యాక్యూట్ డిసీజ్లో కానీ క్రానిక్ డిసీజ్లో కానీ ఈ రిస్టోరేషన్ రావడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క కండిషన్లోనూ మనం ఇప్పుడున్న డిసీజ్ మొత్తానికి ఇది అవ్వడం, అంటే రిస్టోర్ అంటే ముందు స్థితికి తీసుకుని వెళ్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మన దగ్గరికి 25 ఏళ్ల వయసులో రావడం జరిగింది, వాళ్ళకి ముందు స్థితికి తీసుకుని అంటే 24 ఏళ్ల వయసుకి తీసుకుని వెళ్ళడం, అప్పుడుండే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకుని వెళ్ళడం, తర్వాత 23 ఏళ్ళు, 22 ఏళ్ళు, 20 ఏళ్ళు, సో 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇలా మనం వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే వెనక్కి తీసుకుని వెళ్తూ ఉంటామో ఒక వ్యక్తి యొక్క అత్యంత సంపూర్ణమైన ఆరోగ్యకరమైన స్థితి ఏంటి అంటే మనం పుట్టినప్పుడు ఉండేది ఆరోగ్యకరమైన స్థితి అన్నమాట. ఎందుకంటే అంటే అక్కడ కొన్నిసార్లు మనకి చూస్తూ ఉంటాం, అంటే కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటాం, అంటే పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో 6వ వేలుతో పుట్టడం కానీ,
లేదంటే హార్ట్లో హోల్తో పుట్టడం కానీ ఇటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. సో ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యకరమైన స్థితి అంటే ఏంటి అంటే అక్కడికి తీసుకువెళ్ళడం. దీన్నే రకరకాలుగా చెప్తుంటారు, లేయర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇలా చెప్తుంటారు. ఇక్కడ హ్యాన్మన్ ఆర్గనాన్లో ఫస్ట్ ఎఫారిజంలోనే చెప్పడం జరిగిందనమాట. అంటే మనకి గ్రాడ్యువల్గా ముందు స్థితికి తీసుకువెళ్ళడం, అంటే ఇప్పుడున్నది తగ్గిస్తూ ముందు స్థితికి తీసుకుని వెళ్ళడం. సపోజ్ ఒక టీబీ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి అంతకుముందు రింగ్ వార్మ్ సప్రెస్ అయ్యి ఇప్పుడు టీబీ వచ్చింది. సో ఈ టీబీని క్యూర్ చేస్తూ ఆ రింగ్ వార్మ్ అపీర్ అయ్యేటట్లుగా చేయడం అనేది క్యూర్ అనమాట. దానికి ముందు ఇంకొంచెం ఆరోగ్యకరమైన స్థితి ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళడం అనేది ఇంకా బెటర్ స్టేట్ అని చెప్తున్నాం. రిస్టోరేషన్ అని చెప్పడంలో ఎక్కడికక్కడ ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆ ముందు స్థితికి తీసుకుని వెళ్తూ పుట్టుకతో ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్కి తీసుకువెళ్ళడం అనేది ఆరోగ్యం అనమాట. అంటే మనకి తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే ఈవెన్ అంటే బిగినర్స్ నుంచి కూడా మనం పేషెంట్స్ దగ్గరే కానీ బిగినర్స్ ప్రాక్టీషనర్స్ కొంతమంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మనం చూసేది ఏంటంటే ఈ వ్యాధి తగ్గుతుందా తగ్గదా, ఇది క్యూరబులా ఇన్క్యూరబులా అని చెప్పేసి అడుగుతుంటారు. ఇక్కడ ఏంటి అంటే పుట్టుకతో లేనివి మధ్యలో వచ్చినవన్నీ కూడా మనం క్యూరబుల్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ద కండిషన్ మే బీ సర్జికల్, సో కాల్డ్ సర్జికల్ డిసీజ్ ఆర్ మెడికల్ డిసీజ్. ఇప్పుడు హెర్నియా అనేది ఉంది, పుట్టుకతో లేదు, ఖచ్చితంగా దాన్ని మనం వెనక్కి తీసుకుని వెళ్ళొచ్చు. లేదంటే హైడ్రోసీల్ అనే కండిషన్ ఉంది, పుట్టుకతో లేదు, మధ్యలో వచ్చింది, ఖచ్చితంగా మనం వెనక్కి తీసుకుని వెళ్ళొచ్చు. ఇలా సో కాల్డ్ సర్జికల్ డిసీజెస్, లేదంటే టాన్సిల్స్ వాయడమే కానీ, గర్భసంచిలో గడ్డలే కానీ, ఇవన్నీ కూడా పుట్టినప్పుడు లేనివి. అంటే ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేకపోయినా, ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిన, అంటే ఇప్పుడు ట్యూమర్ ఉంది, ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది. అల్సర్ అనేది ఉంది, ఒకప్పుడు టిష్యూ లెవెల్ సర్ఫేస్లో ఉండాల్సిన టిష్యూ గుంట పడిపోయింది అక్కడ, అంటే అల్సర్ ఫామ్ అయింది. సో పుండు పడినట్లు చెప్తాం. సో ఇవన్నీ కూడా రిస్టోరబుల్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రతి కండిషన్లోనూ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు వాళ్ళకి మధ్యలో వచ్చిందా పుట్టుకతోనే వచ్చిందా. కొంతమందికి హెర్నియా పుట్టుకతోనే ఉంటుంది, అది ఇన్క్యూరబుల్, మెడిసిన్స్తో అది క్యూర్ అవ్వదు. సో ప్రతి ఒక్క కండిషన్లోనూ మనం చూసుకోవాలి. అండ్ ఈ రెస్టోరేషన్ అనేది క్యూర్ అనేటట్లయితే కనుక ఇక్కడ కనుక మనం చూస్తే సర్జరీలో జరిగేది ఏంటి అంటే రెస్టోరేషన్కి స్కోప్ ఉండదు. కొన్నిసార్లు కొన్ని రకాల సర్జరీల్లో స్కోప్ ఉంటుంది, కానీ కొన్ని సర్జరీల్లో అసలు స్కోపే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లీడింగ్ కంప్లైంట్ వచ్చింది, దానికి కారణం గర్భసంచిలో గడ్డలు, యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేది తెలుసుకున్నాము. దానికి బ్లీడింగ్ కంప్లైంట్ని తగ్గించడం మీద మనం దృష్టి పెడితే ఓకే. సపోజ్ ఆ బ్లీడింగ్ కంప్లైంట్ కారణమైన ఆ గడ్డను తీయకుండా డైరెక్ట్గా గర్భసంచిని తీసేశారు, దాని మూలంగా పేషెంట్కి తర్వాత కాలంలో హైపర్ టెన్షన్ అనే డిసీజ్ వచ్చింది. అక్కడ మనం ఈ హైపర్ టెన్షన్ అనే డిసీజ్ని క్యూర్ చేయాలి అంటే వెనక్కి తీసుకుని వెళ్ళి తిరిగి మనం ఆ బ్లీడింగ్ కండిషన్కి పెట్టాలి అంటే అక్కడ యుట్రస్ అనే పార్టే ఉండదు. సో ఈ సర్జరీ అనేది ఇట్ ఈస్ మేకింగ్ ద కేస్ ఇన్క్యూరబుల్, ఇట్ ఈస్ రెండరింగ్ ది కేస్ టోటలీ ఇన్క్యూరబుల్, అసలు వెనక్కి తీసుకుని వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సర్జరీతో క్యూర్ అనేది సాధ్యపడదు అనేది మనం తెలుసుకోవాలి. రిస్టోరేషన్ అనేది జరగదు. ఈవెన్ అంటే ఇప్పుడు ఒక పన్ను పుచ్చిపోయింది, దాన్ని తీసేసాము, పక్కనున్న వేరే పన్ను మళ్ళీ పుచ్చుతుంది. ఇక్కడ మొదటి పన్ను ఎందుకు పుచ్చింది అనేది కారణం తీసుకుని దాన్ని మెడికల్గా ట్రీట్ చేసుకుంటే ఫ్రెష్గా పక్క పళ్ళు పుచ్చవు. ఇది కనుక మరీ ముదరకపోతే ఈ పన్ను మనం క్యూర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్క సందర్భంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెకానికల్ ఇంటర్వెన్షన్, విచ్ ఇన్ అదర్ వర్డ్స్ వి సే సర్జరీ అనేది క్యూర్కి అవకాశం ఉండదు సర్జరీ ద్వారా. అందుకనే ఇక్కడ హ్యాన్మన్ ఫస్ట్ మనం చెప్పుకోవడం జరిగింది, ఫిజిషియన్ అంటే అన్ ఇండివిజువల్ హూ ట్రీట్స్ ది పేషెంట్ బై మెడిసిన్స్ అని చెప్పేసి, అంటే మందులతో చికిత్స చేసే వాళ్ళని ఫిజిషియన్ అని చెప్పేసి అంటాము అని. సో ఫిజిషియన్ మాత్రమే క్యూర్ ఇవ్వగలరు అని చెప్పేసి హ్యాన్మన్ ఫస్ట్ ఎఫారిజంలోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజిషియన్ మాత్రమే క్యూర్ ఇవ్వగలడు. సో ఈ రిస్టోరేషన్ అనేది చేసేవాళ్ళు మాత్రమే, అంటే ఒక ఫిజిషియన్ యొక్క హై అండ్ ఓన్లీ మిషన్ ఏముండాలి అంటే రిస్టోరింగ్ ది సిక్ ఇండివిజువల్ టు హెల్దీ ఇండివిజువల్. సో దీన్నే ఇతరత్ర వైద్య విధానాల్లో ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాలుగా వ్యాధి నివారణని క్యూర్ అంటున్నారు కాబట్టి దాన్ని మనం కూడా క్యూర్ అనే పిలుద్దాం. బట్ దాని యొక్క అల్టిమేట్ అర్థం ఏంటి, ఫిజిషియన్ మనసులో ఉండాల్సింది ఏంటి, ఫిజిషియన్ యొక్క లక్ష్యం ఏంటి, ఫిజిషియన్ యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఈ రిస్టోరేషన్ మాత్రమే ఫిజిషియన్ యొక్క ఏకైక కర్తవ్యం అయి ఉండాలి అని చెప్పేసి
హ్యాన్మన్ ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్ ఫస్ట్ ఆఫ్ హారిజన్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.